గడిచిన 30 సంవత్సరాల్లో చాలా సంవత్సరాలు నా జీవితంలో ప్రతిఫలం చూడలేకపోయాను. నేను చాలా కష్టపడ్డాను, ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. నేను సోమరిగా ఉండటానికి ఇష్టపడను. అసలు రోజు ఎలా అయిపోద్ది కూడా నాకు తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే దేవునితో సమయం గడపాలి, బైబిల్తో సమయం గడపాలి, నా కుటుంబ అవసరాలు చూసుకోవాలి, సంఘ బిడ్డల యొక్క పరిస్థితులు తెలుసుకోవాలి, కార్యక్రమాలు జరిపించాలి. ఇవన్నీ చూసుకోవడంలో రోజు అలా ఎలా అయిపోద్దో తెలియదు, వారం ఎట్లా తిరిగిపోద్దో తెలియదు మాకు. హల్లెలూయా, హల్లెలూయా. అలా పని చేస్తున్నప్పటికీ కూడా చాలా కాలం ఒక ఫలితం అంటే నేను చూడలేదు. కానీ ఆ తర్వాత నిరాశ పడకుండా కష్టపడటమే ధ్యేయంగా పెట్టుకున్నాం. కానీ న్యాయవంతుడైన దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఏం చేశాడంటే ఈరోజు నా చేతి పని దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఒక తృప్తి పొందేదిగా ఉంది. పరిచర్యను చూసి నేను కూడా తృప్తి పొందిన వ్యక్తిగానే ఉన్నాను. హల్లెలూయా. ప్రభువా చాలు నాకు ఈ కృప అని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నువ్వు ఇంకా ఇస్తే నీ కొరకు ఇంకా నేను కష్టపడతాను, ఇవ్వకపోతే నాకు చాలు. నీ చిత్తం నువ్వు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకున్నాను, నేను నీ కోసమే ఉన్నాను అని నా ప్రభుతో నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా ఇంటి వారితో చెప్పేది కూడా ఏంటో తెలుసా? సంఘం నాకు ప్రాణం, సంఘం తర్వాతే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు సంఘాన్ని ఇచ్చి తర్వాత మిమ్మల్ని ఇచ్చాడు నాకు దేవుడు. కాబట్టి నా ప్రాధాన్యత సంఘానికి. దేవుడు నాకు అప్పగించిన పని సంఘం అంటే ఆ సంఘం కొరకు మిగిలిన ధనమే, మిగిలినటువంటి సమయమే మీ కొరకు నేను ఖర్చు చేస్తాను.